అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రిగా పనిచేశారు కడియం శ్రీహరి గారిని ఒక హేళన ఒక దురదృష్టకరమైన మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే యూట్యూబ్ స్టార్ యాక్సిడెంటల్ స్టార్ యాక్సిడెంటల్ లీడర్ పాడి కౌశిక్ చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి అనే ఒక అడ్డగాడిద ఆవు తోలు కప్పుకున్నటువంటి ఒక అడ్డగాడిద అంటున్నాం. కౌశిక్ అనే శాసనసభ్యుడు హుజూరాబాద్లో ఉండటము ఉమ్మడి కరీంనగర్ జిల్లా యొక్క రాజకీయంలో ఇది ఒక తీయని మచ్చ. ఇంకెన్నేళ్ళు, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ దళిత వర్గాన్ని స్పష్టంగా అవమానపరిచింది, అవహేళన చేసింది. అదేవిధంగా నిర్మాణంలో కూడా ఎక్కడ కూడా వారి పాత్ర లేకుండా చేసింది. ఇప్పుడు చెప్తున్నాము, కౌశిక్ రెడ్డి ఒక అడ్డగాడిద, ఒక లుచ్చగాడు అంటున్నా. ఎప్పుడు కూడా చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర పనులు, బచ్పన్ కాయాలి. ఇంకా బచ్పన్ కాయాల్లో చిల్లర పనులు చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి శాసన మండలి సభ్యునిగా పనిచేస్తున్నావు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు, కొంతమందికి అకాలుందా? దీంతో స్పష్టమవుతుంది ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత వర్గాలపైన, దళిత నాయకులపైన కపట ప్రేమని చూపిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ రక్తంలోనే ఉంది, ఆ పార్టీ పుట్టుకల్లోనే ఉంది దళిత వర్గాలను అవమానపరచడం. డిప్యూటీ సీఎంగా పడినటువంటి రాజయ్యని ఎలాంటి వ్యవహారం లేకుండా పదవిని తీసిన ఘనత అది మీది. గద్దర్ గారిని అవమానించిన ఘనత మీది. మీలాంటి చిల్లర పనులు, చిల్లర వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఇంకే పార్టీ నాయకులు చేయలేరు. కౌశిక్ రెడ్డిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి. దానికయ్యే పూర్తి ఖర్చు నేను భరిస్తాను. కౌశిక్ రెడ్డిని తక్షణమే ఈ రోజే ఇప్పుడే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కౌశిక్ రెడ్డిని చేర్పించాలి. తద్వారా అయ్యే పూర్తి వైద్య ఖర్చులు స్వయంగా నేనే భరిస్తాను. మేము ముందే చెప్పాము, బీఆర్ఎస్ అంటే స్కామ్ల పార్టీ అని, కాంగ్రెస్ అంటే స్కీమ్ల పార్టీ అని. బీఆర్ఎస్ అంటే స్కామ్ల పార్టీ అని, కాంగ్రెస్ అంటే స్కీమ్ల పార్టీ అని. కాళేశ్వరం స్కాము,
ఈ కార్ రేస్ స్కాము, దళిత బంధు స్కాము, బీసీ బంధు స్కాము, మిషన్ భగీరథ స్కాము, మిషన్ కాకతీయ స్కాము, ఔటర్ రింగ్ రోడ్ స్కాము, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ కూడా స్కామే. ఇన్ని స్కామ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్కీమ్లు, ఫ్రీ బస్సు స్కీము, రేషన్ కార్డుల పంపిణీ స్కీము, సన్న బియ్యం స్కీము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల స్కీము, 200 యూనిట్ల కరెంటు స్కీము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీము, ఇన్ని స్కీములు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ స్కామ్లు చేసుకుంటూ అటు గొర్రెల స్కాము, అటు చాప పిల్లల స్కాము, ముఖ్యంగా ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే 2014 నుంచి 2023 వరకు సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో పూర్తి విచారణ చేపడితే దాదాపు 60% పైగా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ కాక తప్పదు. సీఎంఆర్ఎఫ్ కూడా పెద్ద స్కామ్ చేసినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ నాయకులు, ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఈ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులే ఆ స్కామ్లో ప్రత్యక్ష పరోక్ష పాత్ర పోషించిన దుర్మార్గులు వీరు. ఇంకా వీళ్ళ నోటితో మాట్లాడతారు స్కీమ్ గురించి, స్కామ్ గురించి. బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి, అదేవిధంగా బట్టేబాజ్ రాష్ట్ర సమితి. ఈ బట్టేబాజ్ మాటలు, ఈ బలితెగించు మాటలు, ఈ బక్వాస్ మాటలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఇంకే పార్టీ నాయకులు చేయలేరు. చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులారా, గత 10 ఏళ్ళు మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. గత 10 ఏళ్ళు మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి దుర్మార్గమైన పాలన గత 10 ఏళ్ళు మీరు తెలంగాణ ప్రజలని, తెలంగాణ అన్ని వర్గాలని అవమానపరిచి, అవహేళన చేసి, ఇబ్బంది పెట్టి, నానా యాతన పెట్టి, ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, కాబట్టి నాటకాలు ఆడుతూ ఉన్నారు. చిల్లర మాటలు బంద్ చేయ కేటీఆర్. నిన్న అసెంబ్లీలో చూస్తూ ఉంటే చిల్లర వ్యవహారం, గల్లీల్లో తాగుబోతుల్లాగా, గల్లీలలో తాగేసి తాగుబోతుల్లాగా నిన్న అసెంబ్లీలో కూర్చొని ఇంకా అహంకారాన్ని మర్చిపోని ఆ వ్యవహారం ఎందుకైనా గత 10 ఏళ్లలో మంత్రులు చేసినారు, దానికన్నా ముందు ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నారు. నిండు శాసనసభలో, దేవాలయమైన శాసనసభలో చిల్లర మాటలు, చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఒక సచివాలయాన్ని అవహేళన చేసినటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఇంకా అహంకారంగానే చేస్తూ ఉన్నాడు. ఈ అహంకారానికి గుణపాఠం తప్పదు. మీరు చేసిన చిల్లర పనులకు మూల్యం చెల్లించక తప్పదు. నిన్న చేసినటువంటి ఆ ఆవభావాలు, ఆ వ్యవహారము గల్లీలో తాగుబోతుల్లాగా, కచ్చాగాన్లు హైదరాబాద్లో పొద్దున్నే కచ్చగాన్లు తాగుంటారు అన్నమాట. హైదరాబాద్ గల్లీలల్లో 6 గంటల ఓపెన్ కాగానే పోతే తాగొస్తారు. అలాంటి కచ్చాగాడే కేటీఆర్. నిన్న తాగి వచ్చిండో, తాగనిక పోతున్నాడో. ఈసారి కేటీఆర్ కూడా అసెంబ్లీకి వస్తే డ్రింక్ టెస్ట్ చేయాలి తప్పనిసరి. నిన్న
అసెంబ్లీలో కేటీఆర్ చేసినటువంటి పనులని వ్యవహారాలని స్పష్టంగా శాసనసభ యొక్క సెక్రటరీ గమనించాలి. తాగి వస్తున్నాడు అసెంబ్లీకి కల్వకుంట్ల తారక రామారావు. ఇలాంటి చిల్లర పనులు చేసే ముందు ఒకటే విన్నపం చేస్తున్నాను. ఈసారి బీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా అసెంబ్లీకి వచ్చే ముందు డ్రింక్ ఎనాలిసిస్ టెస్ట్ చేయాల్సిందిగా వారికి మేము విన్నపం చేస్తున్నాం. దాని పక్షంలో దాదాపు అందరూ తాగే ఉంటారు వాళ్ళు. కాబట్టి దుర్మార్గంగా మాట్లాడే దుర్మార్గ వ్యవహారాలు చేసే కల్వకుంట్ల తారకరావు భజనపు ఉందని చెప్తా ఉన్నా. మీరు వచ్చే అసెంబ్లీలో తాజా మాజీలు కాక తప్పదు. నిన్న చేసిన వ్యవహారాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని శిక్షించే మానదు. ధన్యవాదాలు.